చాలా వేడిగా ఉంది. రాత్రి సమయంలో అయితే అస్సలు నిద్రపోలేకపోతున్నాం. చిన్నగా వర్షాలు పడినా బాగుండేది. అవును, చాలా దారుణంగా ఉన్నాయి ఈ ఎండలో. ఎండాకాలంలో కూడా ఇలా లేవు కదా. అలా అనుకుని చేసేదేమీ లేక ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి చుట్టాలొస్తారు. దానితో వాళ్ళు చాలా హడావడిగా ఉంటారు. తుని పిచ్చుక వదినలైన చిచ్చుకాకి చోటు చిలుక ఇద్దరితో మాట్లాడుతూ ఉంటే బుజ్జి పిచ్చుక తనతో ఆడుకోడానికని చిన్నుకాకి బన్ను చిలుక వచ్చారని చాలా సంతోషపడుతుంది. హమ్మయ్య, చాలా రోజులకి బాగానే వచ్చారు. నీ దగ్గరికి కాకపోతే ఎక్కడికి వెళ్తాం తుని? మీరు పిల్లల్ని తీసుకుని రావడం వల్ల బుజ్జి భలే ఆనందంగా ఉంది. అవును, నిజమే. చిన్ను బన్ను వచ్చారు కాబట్టి బాగా ఆడుకోవచ్చు. వాళ్ళిద్దరూ కూడా ఆడుకోవచ్చు అని బుజ్జి కోసం వచ్చారు. కావాలంటే నువ్వు నాకు విసురు. ఇలా అయితే మన పని అయిపోయినట్టే. మనమందరం మేడ మీద పడుకుంటే. అవును, మేడుంది కదా. ఏంటితోని గుర్తు చెయ్యొచ్చు కదా. అక్కడే ప్రశాంతంగా పడుకోవచ్చు. లేదంటే ఈ వేడిలో అస్సలు పడుకోలేము. సరే సరే పిల్లలు, దుప్పట్లన్నీ కూడా తీసుకుని మేడ మీదకి పదండి. ఇంకా అందరూ చేసేదేమీ లేక మేడ ఎక్కి దుప్పట్లు వేసుకుని పడుకుంటారు.